ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుతో కూడా నడుస్తున్నటువంటి నీవు, క్రీస్తుని ఎరిగినటువంటి నీవు, క్రీస్తుతో కూడా ప్రయాణిస్తున్నటువంటి నీవు, క్రీస్తు యొక్క సారూప్యాన్ని, క్రీస్తు యొక్క గుణగణాలని నీవు కలిగి ఉంటున్నావా? లేదా దేవుణ్ణి ఎరగక ముందు, రక్షణ పొందక ముందు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని ఇంకను కూడా నీవు జీవిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ఒకనొక ప్రాంతంలో ఒక దైవ సేవకుడు తన సువార్త పరిచర్య నిమిత్తము వెళుతున్నటువంటి క్రమంలో ఒక అడవి మార్గము గుండా వెళ్ళవలసినటువంటి సమయంలో చీకటి పడిపోయింది. అటువంటి సమయంలో మరి ఆ యొక్క అటవీ ప్రాంతంలో నరమాంస భక్షకులు ఉంటారు అని అనేక మంది దారి మార్గంలో మరి ఒంటరిగా ఎందుకయ్యా మీరు వెళుతున్నారని చెప్పి ఆ యొక్క దైవ సేవకులకి చెప్పినటువంటి వారిగా ఉన్నారు. మరి చెప్పినప్పటికీ కూడాను దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆయన అదే రీతిగా ఆ యొక్క అటవీ మార్గం గుండా వెళుతున్నటువంటి సమయంలో దారి మధ్యలో ఒక వ్యక్తి అయితే కనుక, మీరు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం నాకు తెలుసు, నేను మీకు ఆ యొక్క దారిని నేను చూపిస్తాను ఈ యొక్క చీకటిగా ఉన్నటువంటి ప్రాంతంలో అని చెప్పినప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు ఆ యొక్క వ్యక్తిని అయితే కనుక కారులో ఎక్కించుకోవడం జరిగింది. మరి అదే రీతిగా వాళ్ళు వెళుతున్నటువంటి క్రమంలో మరి పూర్తిగా పొద్దుపోయినటువంటి సమయంలో, మరి దారి కూడా కనపడినటువంటి సమయంలో ఆ వ్యక్తి అన్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మా ఇంట్లో బస చేయండి, బస చేసిన తర్వాత ఉదయకాల సమయంలో మీ ప్రయాణం మరలా తిరిగి మొదలు పెడదు కానీ అని ఆ యొక్క వ్యక్తి అయితే కనుక చెప్పడం జరిగింది. అదే రీతిగా ఆ యొక్క దైవ సేవకుడు కూడాను ఆ రాత్రికాల సమయంలో ఆ వ్యక్తి గృహంలో బస చేశారు. బస చేసి ఉదయకాల సమయంలో తాను ప్రయాణం అవుతూ ఆ యొక్క వ్యక్తిని అడిగాడు, అయ్యా ఇక్కడ చాలామంది చెప్తున్నారు నరమాంస భక్షకులు ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఉన్నారని, మరి నాకైతే కనుక అటువంటి వారు ఎవరు కూడా తారసపడలేదు, మరి నువ్వు కూడా రాత్రి నాకు చక్కగా ఆతిథ్యం ఇచ్చావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతలని ఆ యొక్క వ్యక్తికి థ్యాంక్స్ చెప్తూ బయలుదేరుతున్నటువంటి క్రమంలో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు, మరి ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా మీరు ఏ వ్యక్తి గురించి అయితే మీరు భయపడ్డారో, ఏ పరిస్థితులను బట్టి అయితే భయపడ్డారో ఆ వ్యక్తి నేనేనయ్యా. చూడండి మా ఇంట్లో ఆధారాలని, మరి అంతకుముందు తాను జీవించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళనైతే గనక వాళ్ళ ఇంట్లో కలిగి ఉన్నటువంటి ఆనవాళ్ళని చూపించారు. అనేక మంది ఆ దారి మార్గం గుండా వెళుతున్నటువంటి అనేక మందిని అతను చంపి తినివేసేటువంటి ఆ యొక్క జీవితాన్ని అయితే కనుక కలిగి జీవించాడు. ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏంటో తెలుసా? అయ్యా మీకులాగానే మరి నా ఇంటికి ఒక దైవ సేవకుడు వచ్చారు, దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియజేశారు, మరి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా జీవించాలనేటువంటి విషయాలు, అనేకమైనటువంటి మంచి విషయాలు నాకు తెలియజేసినప్పుడు నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, అటువంటి భయంకరమైనటువంటి మరి జీవితాన్ని నేను మార్చుకుని ఇప్పుడు క్రీస్తు సాక్షిగా నేను జీవిస్తున్నానని తెలియజేశాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఎంతో భయంకరమైనటువంటి క్రూరుడు, ఎంతగానో మరి మనుషులను చంపి తినేటువంటి భయంకరమైనటువంటి క్రూరత్వమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే ఈరోజు ఒక సాధు వ్యక్తిలాగా మారిపోయాడు. మానవతా విలువలు, మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తిగా క్రీస్తును పోలి మరి దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా అయితే గనక ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు. మరి నీవు నేనైతే గనక మరి అంత క్రూరత్వం కలిగైతే గనక మరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిలాగా ఆ యొక్క జీవితం అయితే లేదు. కానీ మరి
తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, అవి ఏవైనప్పటికీ కూడాను అవి చిన్నవే అని వదిలివేయడానికైతే కనుక వీల్లేదు. నువ్వెప్పుడైతే రక్షింపబడ్డావో, ఎప్పుడైతే నువ్వు దేవునిలో నమ్మి బాప్తిసం పొందుకున్నావో, రక్షింపబడినటువంటి పరిస్థితుల్లో నీవున్నావో, ఇదిగో పాతవి గతించును, సమస్తము నూతనమైన అని లేఖనం తెలియజేసినటువంటి రీతిగా నీ యొక్క పాత రోత జీవితం, పాత జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆనవాళ్ళని కూడాను యేసు రక్తము ద్వారా కడగబడినప్పుడు మరలా వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, మరలా వాటి వైపు తిరిగి చూడకూడదు. మరలా వెనక్కి తిరిగి చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభంగా నేటికి కూడాను సజీవ సాక్ష్యముగా ఉన్నది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే గనక మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంతో భయంకరమైనటువంటివి, మరి భయంకరమైనటువంటి దుర్వ్యసనాలతో కూడుకున్నటువంటివి. మరి అటువంటి ప్రాంతం నుండి దేవుడు బయటికి తీసుకుని వస్తున్నప్పుడు మరలా తిరిగి చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ యొక్క నరమాంస భక్షకుడైనటువంటి వ్యక్తి ఏ రీతిగా తన జీవితాన్ని మార్చుకున్నాడో, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గొప్ప మనసు కలిగి ఉన్నాడో, అదే రీతిగా పాత జీవితాన్ని మరలా వెనక్కి తిరిగి చూడవద్దు. ఒక లోతు భార్యే మనకి ఒక సజీవ సాక్ష్యం. మన జీవితాలు మరి ఎందుకు కొరగానటువంటి ఒక నిర్జీవమైనటువంటి ఉప్పు స్తంభాల్లాగా, ఆశీర్వాదాలు లేనటువంటి ఆ యొక్క ఉప్పు స్తంభంలాగా మారకూడదు అని అంటే కనుక నీ యొక్క జీవితం మార్చబడాలి, నీ యొక్క జీవితం నూతనపరచబడాలి. అది ఏ రీతిగా అనంటే కనుక క్రీస్తులో మాత్రమే, క్రీస్తుతో సహవాసం చేస్తే మాత్రమే. క్రీస్తు ఏ రీతిగా ఆయన భూమి మీద నడయాడినటువంటి 33.5 సంవత్సరాలు ఆయన నడిచాడో, ఆయన పోలి నడుచుకున్నట్లయితే నిశ్చయముగా ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అటు కృప దేవుడినికి దయచేయనుగాక. ఆమేన్.